సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతూనే ఉన్నాయి. రోగం వచ్చినా నొప్పి వచ్చినా భగవంతుడిపై భారం వేసే పల్లిజనం వింత ఆచారాలు కొనసాగిస్తున్నారు. పెద్దలే కాదు, పిల్లలు కూడా పూనకాలతో ఊగిపోతున్నారు. లోకం తెలియని పిల్లలు చేసే విచిత్రాలతో దేవుడు కరుణిస్తాడని భావిస్తున్నారు. ఈ వింత ఆచారం చూడాలంటే కరీంనగర్ జిల్లాకు వెళ్లాల్సిందే. ఇది కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం సూరారం గ్రామం. నాయక్ పోడు గిరిజన తెగకు చెందిన కులస్తులు ఈ గ్రామంలో ఎక్కువగా ఉన్నారు. వీరి కులదేవత లక్ష్మీదేవర. ప్రతి ఏటా బోనాలు నిర్వహించే గిరిజనులు 5 ఏళ్లకోసారి దేవతల విగ్రహాలకు ఆదివాసుల పూజారులచే రంగులు వేయిస్తారు. పాత రంగులు తీసేసి కొత్త రంగులు అద్దటంతో విగ్రహాలకున్న జీవం పోతుందని, మళ్లీ ఆ విగ్రహాలకు జీవం పోయటానికి పెద్ద తంతే నిర్వహిస్తారు. రంగులు అద్దిన లక్ష్మీదేవర, కృష్ణుడు, పోతరాజు, ఎర్రమ్మ దేవతల ప్రతిమలకు జీవం ఉందని నిరూపించడానికి పూజారులు 5-6 ఏళ్ల పిల్లలను ఉపయోగించుకుంటారు. పిల్లలు పూనకాలతో ఊగిపోతేనే దేవతల ప్రతిమలకు జీవం ఉన్నట్లు భావిస్తారు. ఇందుకు 10 ఏళ్లలోపు వయసున్న పిల్లలు నలుగురిని ఎంపిక చేసుకుని వారి కాళ్లకు పసుపు కుంకుమలతో పారాణి పెట్టి అలంకరిస్తారు. అనంతరం గుడి ముందు పోలు పోసి దానిపై పిల్లలను కూర్చోబెట్టి దేవతల ప్రతిమలను వారికి అందచేస్తారు. పూజారి గుగ్గీలంతో ఊదు పొగ వేస్తూ మంత్రాలు చదువుతుండగా పిల్లలకు పూరకాలు వచ్చేలా డప్పు చప్పుడు జోరుగా చేస్తారు. పిల్లలు మహిమరిచిపోయి ఊగిపోతుంటే తల్లిదండ్రులు, కుల పెద్దలంతా ఆసక్తిగా చూస్తూ దేవతల విగ్రహాలకు ప్రాణం ఉన్నట్లు భావిస్తారు. పూనకాలు వచ్చిన పిల్లలతోనే దేవతల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి లక్ష్మీదేవర ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. 4-5 గంటలు ఏకదాటిగా జరుగుతూ ఉంటుంది. ఆ సమయం లోపల వారి శక్తి సామర్థ్యాలను ప్రయోగించి ఏమీ తెలియని పసిపిల్లలకు పూనకం వచ్చే అంతసేపు వరకు కూడా వేచి ఉండి వాటికి ప్రాణప్రతిష్ఠ చేయడం, ఇది ఒక వింతగా భావిస్తారు. అపూర్వమైన సంఘటన ఇది. దేవతల విగ్రహాలకు రంగులు వేయటంతో వాటికి ఉన్న పవర్ పోయినట్లు భావిస్తామని, వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసి దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఈ తంతు నిర్వహిస్తామని చెబుతున్నారు. అభం శుభం తెలియని పిల్లలతో రంగం నిర్వహిస్తేనే దేవుడు ఉన్నట్లు తమకు నమ్మకం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పిల్లలకు పూనకాలు రాకుంటే దేవుడు లేనట్లుగా భావిస్తామని, ఇది తమ ఆచార సాంప్రదాయమని బలంగా చెబుతున్నారు. లక్ష్మీదేవరిని మరి జిలుగారి వాళ్ళ చేత రంగులు పెట్టించడం జరిగింది. ఆ రంగులు పెట్టడం వలన మరి మా దేవుడు ఉన్నాడా లేడా అన్నది మరి 8 సంవత్సరాల పిల్లల్ని తానం చేసి కూసులో పెట్టి దేవుని చేతిలో పెట్టడం జరిగింది. వాళ్ళకు ఉగ్రాలతో ఆరంభం చేస్తే ఉగ్రాలు వచ్చిన తర్వాతనే మా దేవుడు మా అందులో ఉన్నాడని మేము అనుకుంటున్నాము. తరతరాల నుంచి ఈ సంప్రదాయం వస్తుందని చెబుతున్నారు. భక్తి భావంతో ఇలా చేస్తేనే పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. జిలగరి వాళ్ళు అనేవాళ్ళు జీవులు తీసి జీవులు పోయడం జరుగుతుంది. అదేవిధంగా జీవులు పోసిన తర్వాత అంటే అన్యం పుణ్యం ఎరగనటువంటి చిన్నపిల్లల చేతిలో పెట్టి ఉగ్రం వచ్చిన తర్వాత మా ఆరాధ దైవం అయినటువంటి దేవుడు మా వెంటే ఉన్నాడని చెప్పేసి మేము నమ్మడం జరుగుతుంది. ఇది ఒక సూరారం గ్రామంలోనే కాదు, మహదేవ్పూర్, కాటారం మండలాల్లోని అటవీ గ్రామాల్లో ఈ తంతు తరతరాలుగా కొనసాగుతోంది. అయితే భక్తి ముసుగులో పిల్లలకు పూనకాలు వచ్చినట్లు చేయటంపై హేతువాదులు తప్పుపడుతున్నారు. కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్.